హలో మై డియర్ స్టూడెంట్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఒక యూనిక్ ప్రోగ్రామ్ తోటి వచ్చాను. సో ఇంతకుముందు మనం మల్టిపుల్ ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేసుకున్నాం. 250 టాపిక్స్ 25 days 25 hours కావచ్చు, ఆర్ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ క్విక్ రివిజన్ ప్రోగ్రామ్ కావచ్చు, ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ కావచ్చు. సో ఈ 20 daysలో అభ్యర్థులకి ఎస్ఎన్టీని ఇంకొంచెం సరళంగా ఎలా తీసుకెళ్లాలనేటువంటి కాంపనెంట్లో ఐ స్టార్టెడ్ థింకింగ్ అనమాట. ఓకే, 20 రోజుల్లో ఎస్ఎన్టీని ఎట్టి పరిస్థితుల్లో నెవర్ గివ్ అప్ అనమాట. మీరు ఎక్కడైనా క్లాసులు అటెండ్ అయ్యి లేకపోతే క్లాసెస్ కంప్లీట్ చేసుకుని ఉన్నా ఈ 20 days మాత్రం చాలా కీలకం అన్నాడు. సో మొత్తం అభ్యర్థుల్లో ఓన్లీ 10% సీరియస్ అభ్యర్థులు ఉంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ ద 90,000 స్టూడెంట్స్లో 10% సీరియస్ అభ్యర్థులు ఉంటారు. వాళ్ళలో ఓన్లీ 1% ఆర్ గోయింగ్ టు బికమ్ ద సక్సెస్ఫుల్ ఆస్పిరెంట్స్, అంతే కదా. సో దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. సక్సెస్ రేట్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈజ్ వెరీ వెరీ లెస్. సో ఈ 10% అభ్యర్థులకి ప్రధానంగా లోపం ఏం కనపడుతుందంటే ల్యాక్ ఆఫ్ ప్రాపర్ రివిజన్. ఎస్ఎన్టీ ఈజ్ గోయింగ్ టు ప్లే ఎ క్రూషియల్ రోల్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్. మీ ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఎస్ఎన్టీ చాలా చాలా కీలకమైన పాత్ర పోషించనున్నది, దట్ ఈస్ ఫర్ షూర్. సో దీనికోసం ఈ 20 daysలో ఒక యూనిక్ అప్రోచ్తో ఐ కేమ్ అవుట్ విత్ క్విక్ రివిజన్ త్రూ ఎంసీక్యూస్ అనమాట. డైలీ ఒక 50 MCQs తీసుకొని డైలీ ఒక 50 MCQs తోటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, దట్ ఇంక్లూడ్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ని కొన్నిటిని ఇంక్లూడ్ చేస్తున్నాను. ఎలిమినేషన్ టెక్నిక్స్ని ఇండ్యూస్ చేస్తూ ఒక 50 MCQs ఐ హ్యావ్ డెవలప్డ్ ద మెకానిజం కాల్డ్ as వాట్ క్విక్ రివిజన్ ప్రోగ్రామ్. సో డైలీ 50 MCQs ఫ్రమ్ మార్నింగ్ 7 to 9 AM. 7 AM to 9 AM. మార్నింగ్ 7 AM నుంచి 9 AM వరకు ఈ లైవ్ క్లాసెస్ ఉంటాయి. ఓకే, యాప్లో లైవ్ ఉంటుంది. సో డౌట్ క్లియరింగ్ విల్ బి ఓకే, ఎక్స్ప్లెనేషన్ తర్వాత లాస్ట్ 10 to 15 minutes డౌట్ క్లియరింగ్ సెషన్ తీసుకుంటాను. సో డిజిటల్ బోర్డ్ మీద PDF వేసి ఒక క్వశ్చన్ని డిస్కస్ చేసుకుంటూ వెళ్తానమాట. సో క్వశ్చన్ వెనకాల బ్యాక్గ్రౌండ్, దాని యొక్క థాట్ ప్రాసెస్, ఇలా 1000 questions కనుక మీరు ఫాలో అయితే 20 days ఐఎమ్ ప్రెటీ షూర్ దట్ మీకు ఎగ్జామినేషన్ చివరికి వచ్చేసరికి ఎగ్జామ్ టైంకి 22వ తారీఖుకి మీకు చాలా ఎక్స్ట్రాడినరీగా కాంటెంట్ డెవలప్ అవుతుంది. మీరు దాన్ని ఎలిమినేషన్ టెక్నిక్స్ కావచ్చు, కంటెంట్ కావచ్చు, చాలా ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తోటి వెళ్ళిపోతుంటాం. సో ఈ టెస్ట్లో 50 MCQsలో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఫోకస్ ఆన్ దీస్ ఏరియాస్. ఓకే, ఆల్రెడీ టెస్ట్ సిరీస్లో జాయిన్ అయిన వాళ్ళకి కావచ్చు, ఆల్రెడీ మెంటర్షిప్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, ఈ గతంలో ర్యాపిడ్ రివిజన్ క్విక్ రివిజన్లో వాళ్ళు తప్ప ఈ మొత్తం వాట్ అబౌట్ 1200 స్టూడెంట్స్లో ఈ క్విక్ రివిజన్ ఆర్ ర్యాపిడ్ రివిజన్లో ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ ఎలిజిబుల్ అనమాట. సో వాళ్ళకి ఎట్లాగో ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను కాబట్టి సో ఐఎమ్ ట్రైంగ్ టు ఆఫర్ టు ద రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆల్సో. ఓకే, సో కోర్సులో మిగతా వాళ్ళు ఎవరన్నా కోర్సు తీసుకోవాలనుకున్న వాళ్ళు దే కెన్ జాయిన్ దిస్ కోర్స్ అనమాట. సో దీంట్లో 3 ఇంపార్టెంట్ అప్రోచెస్ని నేను అడాప్ట్ చేశాను. నెంబర్ 1 ఈజ్ కరెంట్ ఎస్ఎన్టీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, దట్ ఇంక్లూడ్స్ PIB. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి సంబంధించినటువంటి కంటెంట్ కావచ్చు, ఎవ్రీ సెగ్మెంట్ని మీరు దీంట్లో ఇంక్లూడ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో మొత్తం ఇక ఆల్మోస్ట్ ఆల్ PIBకి సంబంధించిన క్వశ్చన్స్ కూడా దీంట్లో మీకు కనపడతాయి. నెంబర్ 2 కరెంట్ ఎస్ఎన్టీతో పాటు కాంటెంట్. ఓకే, సో ద మెయిన్ ఇంపార్టెంట్ బట్ ఎవర్ ద కోర్ ఈస్ దేర్, కోర్ ఎట్లాగో కవర్ అవుతుంటుంది. ద ప్రాపర్ కంటెంట్ ఏదైతే ఉందో లేకపోతే కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కరెంట్ టాపిక్స్ ఆర్ ఆల్ కవర్డ్. సో ఫర్ ఎగ్జాంపుల్ రామ్సార్ సైట్స్ ఉండేది, రామ్సార్ సైట్స్కి సంబంధించినటువంటి కరెంట్ 2024-25 థీమ్స్ వస్తాయి. మరియు రామ్సార్ సైట్స్కి సంబంధించినటువంటి మాంట్రాక్స్ రికార్డు వాటికి సంబంధించినటువంటి కాంపోనెంట్ కూడా మీరు దీంట్లో చూడవచ్చు. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఈస్ ఎలాగో MCQs యొక్క ఎలిమినేషన్ టెక్నిక్స్ ఉంటాయి. MCQs యొక్క ఎలిమినేషన్ టెక్నిక్స్ ఆర్ గోయింగ్ టు ప్లే ఏ వెరీ ఇంపార్టెంట్ క్రూషియల్ రోల్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అర్థం చేసుకున్నాను, సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ని డిసైడ్ చేసేది కేవలం 10% ఆఫ్ ద మార్క్స్. The success or failure is going to be decided by just 10% of the marks. సో 300 మార్కుల్లో మీ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ని డిసైడ్ చేయబోయే 30 క్వశ్చన్స్. ఈ 30 క్వశ్చన్స్లో కూడా నెగిటివ్ మార్కింగ్, 1/3 నెగిటివ్ మార్కింగ్ ఈ పారామీటర్స్లో హౌ యూ ఆర్ గోయింగ్ టు హ్యాండిల్ ద సెగ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఆ 10% ఆఫ్ మార్క్స్ని కనుక మీరు సాధించాలి అనుకుంటే మాత్రం, అంటే
రెగ్యులర్ ప్రిపరేషన్తో పాటు 10% ఆఫ్ ద మార్క్స్ని కోల్పోకూడదు. అదనంగా వచ్చి చేరేదేం లేదు. ఆ 10% ఆఫ్ ద క్వశ్చన్స్ ఎప్పుడు మిస్ అవుతాయి అంటే తెలిసిన క్వశ్చన్స్ లాస్ట్ మినిట్లో మనం అటెంప్ట్ చేయకపోవడం వల్ల కావచ్చు, ఆర్ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ సడన్గా ఈ క్వశ్చన్ ఇదే ఓవర్లుక్లో దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల కావచ్చు, ఎలిమినేషన్ టెక్నిక్స్ ప్రాపర్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల కావచ్చు, మీ కంటెంట్ మొత్తం ఒక 90% అయితే 10% మాత్రం ఈ ఎలిమినేషన్ టెక్నిక్స్. అయితే ఈ ఎలిమినేషన్ టెక్నిక్స్ అనేది మీ 10% మార్క్స్కి డిసైడ్ చేస్తుంది, కానీ మీ విజయ అవకాశాలను 99% ప్రభావితం చేస్తుంది. ఆర్ యూ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్? సో ఈ నెగిటివ్ మార్కింగ్ సినారియోలో హూ ఎవర్ ఈజ్ గోయింగ్ టు స్కోర్ ఎక్స్ట్రీమ్లీ వెరీ గుడ్ మార్క్స్. సో ఎవరైతే నెగిటివ్ మార్క్స్లో ప్రాపర్గా స్కోర్ చేయగలుగుతారు, నెగిటివ్ మార్క్స్ని ప్రాపర్గా ఛాలెంజ్ చేయగలుగుతారు, వాళ్ళకి విజయ అవకాశాలు ప్రభావితం అవుతాయి. ఈ 20 రోజులు మాత్రం మీరు చేయాల్సినటువంటి వన్ ఇంపార్టెంట్ థింగ్ ఐ వుడ్ లైక్ టు సజెస్ట్ యూ ఈస్, ఎంత వీలైతే అంత మీరు నెగిటివ్ మార్కింగ్ని ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. సో ఎన్ని వీలైతే అన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, మన టెస్ట్ సిరీస్ అనే కాదు, ఎక్కడైనా సరే మీరు మెటిక్యులస్గా లేదా ప్రాపర్గా ఒక ఫ్యాకల్టీ తయారు చేసినటువంటి క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో ఎప్పుడైతే మీరు ఒక ఫ్యాకల్టీ డిజైన్ చేసిన క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేస్తారో, దానికి లేదా ఎంసీక్యూస్ ఆన్సర్ చేస్తారో, అప్పుడు మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రీచ్ అవ్వడానికి హయ్యర్ ప్రాబబిలిటీస్ ఉంటాయి అనమాట. ఓకే, సో నెగిటివ్ మార్కింగ్ని ఎలా హ్యాండిల్ చేయాలో దీంట్లో టెస్ట్ సిరీస్ వల్ల లేదా ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్ వల్ల సాధ్యమవుతుంది. ఎంసీక్యూస్తో పాటు మీరు ఎంత ఎక్స్ట్రాడినరీగా ఆన్సర్ చేయగలుగుతారు, వెనెవర్ యూ ట్రై టు గో ఫర్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఇస్తారో, దాని ద్వారా కూడా మీరు సాధ్యమైనంత వరకు విజయావకాశాలు అందుకోగలుగుతారు. సో ఈ ప్రాసెస్లో నేను సొంతంగా రాసినటువంటి, అంటే ఎలిమినేషన్ టెక్నిక్స్ని బేస్ చేసుకొని రాసినటువంటి 1000 ఎంసీక్యూస్ని లైవ్ ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళటం వల్ల ఆ లైవ్ ఎక్స్ప్లెనేషన్తో పాటు మీకు మొత్తం ఎంటైర్ ఓవరాల్ సబ్జెక్ట్ క్లారిటీ వస్తుంది. సో మొత్తం క్విక్ రివిజన్ లాగా ఈ 20 డేస్కి వచ్చేసాము. 20 డేస్లో అంటే 5వ తారీఖు మార్నింగ్ 7 నుంచి 9 వరకు మీకు దీనికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ప్రోగ్రామ్ అంతా డిజిటల్ బోర్డు మీద క్వశ్చన్ వేసి దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. కాబట్టి మీకు ఇది చాలా చాలా యూస్ఫుల్ అయ్యేటువంటి ఫినామినా అని చెప్పొచ్చు. సో ఈ అవకాశాన్ని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ యూజ్ చేసుకోండి. ఓకే, సో మీ విజయావకాశాలు ప్రభావితం చేసే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అండ్ ట్రై టు గెట్ మోర్ మార్క్స్ ఫ్రమ్ యువర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఏపీ హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ రెండింటిని కలిపి 100 ఎవరైతే దాటించగలరో వాళ్ళు విజేతలు అవుతున్నారు. ఏపీ హిస్టరీ ఓకే 55 to 60 అనుకోండి, ఎస్ఎన్టీ 45 to 50 మధ్యలో రెండింటిని ఏపీ హిస్టరీ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ రెండు కలిపి 100ని క్రాస్ చేయించండి. వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ పాలిటీ అండ్ ఎకానమీలో కొంచెం టర్బులెంట్ ఫేజ్కి వచ్చినా సరే ఏపీ హిస్టరీ అండ్ ఎస్ఎన్టీ 100 దాటిచ్చారు కాబట్టి చాలా సేఫ్ సైడ్ జర్నీ ఉంటుంది. సో దట్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ అప్రోచ్ that you need to follow for your examination point of view. I hope you understand this concept. Thank you very much. Don't miss this opportunity. God bless you all.